జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫామ్ హౌస్ పై నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. ఫామ్ హౌస్ కూల్చివేత అంశంలో నిబంధనలు పాటించాలని పేర్కొంది. ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలు పరిశీలించాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాత్మకంగా మారినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పై ఈరోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే హైడ్రా మొత్తం చెరువులలో కబ్జాలు చేసి ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలు మొత్తం కూడా హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చివేస్తారనే ఉద్దేశంతో హైకోర్టులో ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఉదయం పూట విచారించిన తర్వాత ఈ పిటిషన్ని మధ్యాహ్నానికి, అంటే హైడ్రాకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, హైడ్రాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అసలు కూల్చివేతకు హైడ్రాకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, పూర్తి వివరణ సమర్పించాలని హైకోర్టు ఈ పిటిషన్ని మధ్యాహ్నం 2:30 విచారణ చేపట్టిన నేపథ్యంలో అసలు హైడ్రా ఎన్ని నిర్మాణాలు కూల్చివేసింది, అసలు హైడ్రాకు ఉన్నటువంటి పరిధులు ఏంటి, అంటే మొత్తం జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు, అడిషనల్ బాధ్యత అధికారులు వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలు, బిల్డింగ్స్ అన్నింటినీ కూడా గుర్తించి వాటందరికీ నోటీసులు ఇచ్చి వారి నుంచి రిప్లై వచ్చిన తర్వాతనే వారిని పూర్తిచేసే ప్రక్రియ చేపడుతున్నట్టు కూడా హైడ్రా తరఫు న్యాయవాదులు అంటూ కూడా హైడ్రా తరపు న్యాయవాదులు ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ అసలు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన కూల్చివేత ఎందుకు కూల్చివేస్తున్నారు, అసలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, అసలు ఏ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందంటూ కూడా హైకోర్టు అటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది. కానీ జన్వాడ మున్సిపాలిటీ అది నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. అయితే అది పరిమితి ఇచ్చింది ఎవరు, అసలు అనుమతులు ఇచ్చింది ఎవరు అని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అయితే అక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ యొక్క అనుమతి ఇచ్చినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ సర్పంచ్కి ఎక్కడ కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. ఇచ్చే ఉంటే విలేజ్ సెక్రటరీ మాత్రమే అనుమతి ఇవ్వాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కేవలం బిల్డింగ్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా రెవెన్యూ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ సర్పంచ్కి మాత్రము బిల్డింగ్ అనుమతి ఇచ్చేటువంటి పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారం లేదంటూ కూడా ఈరోజు హైకోర్టు కూడా అదే వ్యాఖ్యానం చేయడం జరిగింది. మొత్తం మీద ఇరువాదాలు విన్నటువంటి హైకోర్టు లీగల్ యాసెస్ అంటే లీగల్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో, హైడ్రాకు ఎలాంటి పరిమితులు ఎలాంటి అధికారాలు ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అన్ని పత్రాలు చూసిన తర్వాతనే దానిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో లీగల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇక్కడ కూడా చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా ఈ పిటిషన్ ని హైకోర్టు ముగించింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నటువంటి అన్ని వివరాలకు సంబంధించిన దానిపై పూర్తిగా తెలుసుకున్న తర్వాత, అంటే ఎఫ్టీఎల్ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ పిటిషన్ మాత్రం ప్రస్తుతం అయితే హైకోర్టు పెండింగ్ లో ఉంటుంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి పరిమితులు ఉంటాయి, ఎలాంటి అధికారాలు ఉంటాయి, అంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి ఏ బిల్డింగ్స్ వస్తాయి, సుమారు ఎంత మేరకు ఈ ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఈ పిటిషన్ పై మరొకసారి విచారణ చేపడతామని మాత్రం ప్రస్తుతం అయితే పిటిషన్ ని పెండింగ్ వేసింది. ప్రస్తుతం జన్వాడ విషయానికి వస్తే మాత్రం అయితే లీగల్ ప్రాసెస్ అదేవిధంగా హైడ్రాకు ఉన్నటువంటి పరిమితులు అధికారాలని ప్రొసీజర్ ఫాలో కావాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. సుమిత్ర, అంటే సునీల్, జన్వాడ ఫామ్ హౌస్ అంటే హైడ్రా సంబంధించి ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తోంది, ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తుంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కి వచ్చేసరికి జన్వాడ ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు హైడ్రా ప్రొడ్యూస్ చేసినవి ఏవైనా ఉన్నాయా నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్టుగా? ప్రస్తుతం మనం చూడొచ్చు జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ కూడా ఈరోజు హైడ్రాకు సంబంధించిన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టు కూడా దీనిపై అంటే హైడ్రా కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా అటు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఓనర్ ప్రదీప్ రెడ్డి ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ పర్మిషన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో తన బిల్డింగ్ కూల్చివేయకుండా, ఫామ్ హౌస్ కూల్చివేయకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావాలి. కానీ ఆ కోర్టు మాత్రం చాలా క్లియర్ చెప్పింది, హైడ్రాకు ఉన్నటువంటి నిబంధనలు ప్రొసీజర్స్ మొత్తం కూడా ఫాలో కావాలి. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి అంటూ కూడా ఈరోజు కోర్టు
హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఎవరెవరైతే వాటర్ వర్క్స్ బోర్డు ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, వీటన్నిటి అనుమతులు డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దానిపై కూడా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలంటూ కూడా ఈరోజు హైడ్రాకు హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో నిబంధనలకు అనుగుణంగానే హైడ్రా పనిచేయాలి, నిబంధనలు మొత్తం కూడా లోబడి మాత్రమే హైడ్రా పనిచేయాలంటూ కూడా హైడ్రాకు హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇంకా మరోవైపు ఈ పిటిషన్ ని హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఇలాంటి పిటిషన్స్ సంబంధించిన దానిపై కూడా హైకోర్టు విచారణ చేపడుతుంది. ఎందుకంటే చాలా పిటిషన్స్ ఇప్పటికే హైకోర్టుకు వస్తున్నాయి. చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి పిటిషన్స్ మనం చూడొచ్చు. మొత్తం నగరంలో 56 చెరువులను ఇప్పటికే హైడ్రా గుర్తించి అందులో చాలా వరకు భూమిని ఆక్రమించి భూమిని ఆక్రమించి చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా ఈ రోజు హైడ్రాకు సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం. అది కూడా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కూడా సుమిత్ర అంటే సునీల్, జన్వాడ ఫామ్ హౌస్ విషయానికి వచ్చేసరికి కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు. ఈ ఫామ్ హౌస్ అయితే బఫర్ జోన్ లో లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, ఒకవేళ గనక ఉంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేస్తాను, అలాగే మిగిలిన కాంగ్రెస్ లీడర్స్ వి కూడా ఇక్కడ ఉన్నాయి, దాన్ని కూడా కూల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా చెప్పారు. అంటే ఇది ఒక పొలిటికల్ గా వెళ్తున్న సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దీనిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? గత ప్రభుత్వంలోనే ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ హైకోర్టు దృష్టికి రావడం జరిగింది. మనం చూడొచ్చు ఈ యొక్క ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ కూడా గతంలో కాంగ్రెస్ నేతలు సైతం అక్కడ ధర్నా చేశారు. దీనిపై ఎలాంటి అనుమతి లేకుండా అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలు ఎగరవేశారంటూ కూడా అప్పట్లో ప్రదీప్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు మళ్ళొకసారి జన్వాడ ఫామ్ హౌస్ తెర మీదకి వచ్చిన తర్వాత ఈరోజు కేటీఆర్ కూడా స్పందించాడు. జన్వాడ ఫామ్ హౌస్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ఫామ్ హౌస్ కేవలం తన స్నేహితుడిది మాత్రమే, ప్రదీప్ రెడ్డి దగ్గర తాను కేవలం లీజ్ కు మాత్రమే తీసుకున్నాను, కానీ ఈ ఫామ్ హౌస్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ ఈ రోజు మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలోకి లేదని చెప్పినప్పుడు కూడా ఒకవేళ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా, మేము దగ్గరుండి కూల్చివేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యానించిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా గతంలో జరిగాయి. కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఏకంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో డ్రోన్ కెమెరాలు అనుమతి లేకుండా ఎగిరేవేశారంటూ ఆరోపణలతో గతంలో అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళాడు. ఇదంతా కూడా రాద్ధాంతం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి హైదరాబాద్ సంబంధించిన ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించిన దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతోనే ఈ రోజు హైకోర్టులో ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు చాలా క్లియర్ గా కొన్ని నిబంధనల్ని హైడ్రాకు ఇవ్వడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పూర్తి స్థాయి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం కూడా చూసిన తర్వాతనే దీనిపై చర్యలు తీసుకుంటామని మాత్రం అయితే ప్రస్తుతం అయితే హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు హైడ్రా కూడా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, హైడ్రా నిబంధనలు లోబడి హైడ్రా పనిచేయాలి, అవన్నీ కూడా జన్వాడకు ఫామ్ హౌస్ కి ఇచ్చినటువంటి అనుమతులు, పత్రాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసిన తర్వాతనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్ ని ముగించింది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.